అనంతపురం జిల్లాలో రీసెంట్గా ఒక దారుణ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నార్మల్గా అటు అధికారులు కానీ లేదంటే ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ స్పందిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక వార్త హైలైట్గా నిలుస్తుందని చెప్పి నేను కూడా వెయిట్ చేశాను. కానీ ఇక్కడ ఆ ఘటన జరిగి దాదాపు 5-6 రోజులు గడుస్తున్నా సరే ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అట్లీస్ట్ సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి వార్త ఎక్కడ కూడా కనిపించలేదు. పోనీ అధికారులైనా ఏమైనా దీనిపైన స్పందించారా అని ప్రయత్నాలు చేశాను చూద్దామని. కానీ అధికారులు కూడా దీనిపైన స్పందించినట్టు ఎక్కడా కూడా చిన్న వార్త కూడా రాలేదు. అంటే ఇక్కడ సభ్య సమాజమే పూర్తిగా తలదించుకునేలా ఒక ఘటన జరిగినా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవ్వరూ ఎందుకు రెస్పాండ్ కావటం లేదు? అంటే ఇంతకు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడితే రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని హమాలి కాలనీలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబంలో అంటే ఆ కుటుంబం పక్కన దాదాపు వాళ్ళ ప్రహరీ గోడకు ఆనుకొని కొన్ని రోజుల క్రితం గంజాయి బ్యాచ్ వచ్చి అక్కడ గంజాయి తాగుతూ విచ్చలవిడిగా అరుస్తున్నారు అని చెప్పి ఒక కుటుంబం వెళ్ళి అటు ఎస్పీ జగదీష్కి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అట్లీస్ట్ అంటే ఇక్కడ వెళ్ళే వాళ్లకు వచ్చే వాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మా కుటుంబం కూడా తీవ్ర ఇబ్బంది పడుతుంది, ఈ గంజాయి మూకల పైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఎస్పీ స్థాయి అధికారిని వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేశారు, ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎస్పీ స్థాయి అధికారి వాళ్ళని పిలిపించారు. ఎవరైతే గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అక్కడ తాగిన వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా మీరు ఇక నుంచి అక్కడ చుట్టుపక్కల గంజాయి తాగకూడదు అని చెప్పి హెచ్చరికలు చేసి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ లాగా ఇచ్చేసి పంపించేశారు. తర్వాత అదే గంజాయి మూట తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గంజాయి బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఆ కుటుంబం పైన డైరెక్ట్గా దాడి చేశారు. ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో కుటుంబము నిద్రపోదాము అనుకున్న సమయంలో ఆ కుటుంబం పైన 2 వ్యక్తులు పైకొచ్చి కుటుంబం డోర్లు కొడుతూ మీరు డోర్ తెరవాలి అని చెప్పి, అయితే 2 వ్యక్తులేమో పైకొచ్చారు, మిగతా ఒక 10 నుంచి 12 మంది ఆ గ్రూప్లో సంబంధించినటువంటి వ్యక్తులేమో కర్రలతోటి కత్తులతోటి కింద వెయిట్ చేస్తున్నారు. అంటే తన వ్యక్తి బయటికి వస్తే అతని పైన దాడి చేయాలని. అయితే ఆ వ్యక్తులు అంటే ఆ కుటుంబంలో సంబంధించినట్టు ఉమామహేశ్వరి రాజేష్ అనే వ్యక్తులు వాళ్ళ రాజేష్ని బయటికి పంపాలి అని చెప్పి ఉమామహేశ్వర్ని వాళ్ళు అడిగితే ఈ సమయంలో నా భర్త కిందికి రాడు, ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడుకుందాము అని చెప్పినా కూడా వాళ్ళు వినకపోగా తలుపుల్ని తోసేసి అక్కడ దౌర్జన్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ డోర్ని వాళ్ళు పుషప్ చేస్తూ అంటే వాళ్ళని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళు పడుకుంటున్నారు, ఈ సమయంలో గొడవ వద్దు అని ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు వినకుండా దౌర్జన్యం చేసిన పరిస్థితి. తర్వాత 100కి ఫోన్ చేసిన తర్వాత అక్కడికి పోలీసులు వస్తున్నారు అని చెప్పి ఆ అల్లరిముకలు ఆ గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పూర్తిగా పరారయ్యారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కుటుంబము అక్కడ గంజాయి తాగుతున్నారు, తమకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎస్పీ లాంటి వ్యక్తి అంటే ఎస్పీ స్థాయి అధికారి జగదీష్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఫిర్యాదు ఇస్తే ఆయన వాళ్ళని పిలిపారు. ముఖ్యంగా పిలిపించిన తర్వాత ఇక్కడ పోలీసులు ఏం చర్యలు తీసుకోవాలి? గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు, వీళ్ళందరికీ ఎవరు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నారు, ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళిద్దరేనా, షఫీ హసన్ అనే వ్యక్తిని ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళిద్దరే ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఆ ఎస్పీ స్థాయి వ్యక్తి కానీ ఆ కింది స్థాయి వ్యక్తులు కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించడము, వాళ్ళు కనుక నిజంగానే ఆ గంజాయికి కనుక అడిక్ట్ అయి ఉంటే రీహాబిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళందరినీ మంచిగా అయిన తర్వాత వాళ్ళని సభ్య సమాజంలోకి వదలాలి. కానీ ఇక్కడ ఎస్పీ కేవలం వాళ్ళని పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చి పంపేయడం వల్ల ఆ కుటుంబం పైన మళ్ళీ దౌర్జన్యానికి తెగబడ్డారు. నిజంగానే ఆ కుటుంబానికి ఏమైనా అయి ఉంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎస్పీ తీసుకుంటాడా, లేదా పోలీసు వ్యవస్థ తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి?
ఒకవైపు హోంమంత్రి వంగలపూడి అనిత పదే పదే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి అనేది విచ్చలవిడిగా జరిగింది, విచ్చలవిడిగా గంజాయి రాష్ట్రంలోకి వచ్చింది, ఈ గంజాయి మూకల వల్లే హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటన్నిటికీ గంజాయే కారణం, గత ప్రభుత్వమే కారణం అని పదే పదే చెప్పినటువంటి హోమ్ మినిస్టరు మరి ఈగల్ టీంని పెట్టాం, ఈగల్ టీము రాష్ట్ర సరిహద్దులు దాటకుండా గంజాయి లోపలికి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం, డ్రోన్ల ద్వారా అత్యాధునిక వ్యవస్థని ఉపయోగించి ఈ గంజాయి మూకల్ని అరెస్ట్ చేస్తున్నామని పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎస్పీకి డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎస్పీ పట్టించుకోకుండా వాళ్ళ మీద జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేయడం వల్ల ఒక కుటుంబం పైన దౌర్జన్యం జరిగింది. నిజంగానే ఆ గంజాయి మూకలు బరి తెగించి ఆ కుటుంబాన్ని ఏమైనా చేసుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? దీనికి ఈగల్ టీంని పిలిపించి, ఈగల్ టీంకి ఇమ్మీడియట్గా ఎస్పీ స్థాయి అధికారి ఈగల్ టీంని పిలిపించి ఈగల్ టీంకి వాళ్ళందరినీ సరెండర్ చేసి ఉంటే ఇప్పుడు ఈ కుటుంబం హాయిగా ఆ రోజు నిద్రపోయేదే కదా. ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? అంటే కేవలం గంజాయి ముక్కలు దొరికితే వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వదిలేయడం, లేదంటే చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం కంటే వాళ్ళ నుంచి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, దీని వెనుక ఏమైనా రాకెట్ ఉందా, ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి గంజాయి లోపలికి వస్తుందా, దీని మీద కదా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీన్ని వదిలేసి కేవలం వార్నింగ్లతోటే సరిపెడితే ఒక కుటుంబము ఆ రోజు ఎంతగా వాళ్ళు మనస్తాపానికి గురై ఉంటారు. నిజంగానే లోపల ఇంట్లో పిల్లలు పడుకున్నారు, వాళ్ళకి ఏదైనా అయ్యుంటే ఆ రోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇక్కడ కేవలం ఒక కుటుంబం గురించి, ఏదో రాజేష్ ఉమామహేశ్వరి కుటుంబం గురించే నేను మాట్లాడట్లేదు. అక్కడ చుట్టుపక్కల కుటుంబాలన్నో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని ఉంటారు. వాళ్ళు ధైర్యంతో ఎస్పీకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ దాని మీద ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం, కంప్లైంట్ని లైట్గా తీసుకోవడంతో ఈ దారుణ ఘటన అయితే జరిగింది. అదే గనక ఎస్పీ స్పందించుంటే ఆ రోజు ఆ ఘటన జరగకపోయి ఉండేది కదా. ఇక ఆ కుటుంబం గురించే మనం మాట్లాడుతున్నాం. నిజంగా ఆ కుటుంబానికి జరిగింది అన్యాయమే. అయితే అదే గనక చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కలిసి ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కంప్లైంట్ అనేది ఇంకా గట్టిగా ఉండేది కదా. ఎందుకు అంటే ఆ కుటుంబం మాత్రమే ఇబ్బంది పడుతుంది కదా, మన కుటుంబం వరకు రాలేదు కదా అని ఆ రోజు వాళ్ళు అనుకోవడం వల్లే కదా ఈరోజు ఆ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు ఆ కుటుంబం పట్టింది, రేపు ఇంకో కుటుంబం, తర్వాత మన కుటుంబం. అంటే మన కుటుంబం వచ్చే వరకు మనకు ఆ బాధ తెలియకపోవడం నిజంగా సిగ్గుచేటనే చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇలా చేశాయి అలా చేశాయి, లేదంటే వాళ్ళ వల్లే గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుంది అనే కంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇప్పుడు రాష్ట్రంలో అంటే మారుమూల ప్రాంతాలకు కూడా గంజాయి వెళ్ళింది. ఆ గంజాయి పైన పోలీసులు కనుక చర్యలు తీసుకుంటే, నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఎంక్వైరీ చేస్తే, ఆల్రెడీ గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళందరికీ కనుక అక్కడ కౌన్సిలింగ్లు ఇప్పించి రీహాబిటేషన్ చేయించేసి వాళ్ళని సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు మంచి పౌరులుగా మారుతారు. కేవలం వార్నింగ్ల వరకే ఇవి సరిపోవు. ప్రభుత్వాలు ఇప్పటికైనా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈగల్ టీంలు ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కుటుంబాలకు, కంప్లైంట్ ఇచ్చిన కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ పైన. దీనిపైన మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.